హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. రైట్ నో మనతో నోయల్ గారు ఉన్నారు. ఒక బహిర్భూమి అని ఒక డిఫరెంట్ టైటిల్తో ఒక వెరైటీ కాన్సెప్ట్తో మన ముందుకు రాబోతున్నారు. సో ఆ సినిమా విశేషాలు ఏంటో ఆయన మాటలను తెలుసుకుందాం. హాయ్ బ్రో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. ఒక మంచి కాంటెంట్ ఫిల్మ్తో రాబోతున్నారు. అవును, ఎట్లా అనిపిస్తుంది? అంటే చాలా డిఫరెంట్ టైటిల్ కూడా. చాలా హ్యాపీగా ఉంది బ్రో. ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి మంచి కథ పడడం చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్, ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా అనుకోవచ్చు. సో వీఆర్ హ్యాపీ, బాగా వచ్చింది. కొంచెం గ్యాప్ తీసుకున్నారు అండ్ సేమ్ టైం మంచి కాంటెంట్ అవుద్దామా, లేకపోతే డిఫరెంట్ ఈ గ్యాప్లో మీకు చాలా రోల్స్ ఆఫర్ చేసి ఉంటారు, అవన్నీ కాదని చెప్పి ఈ సినిమా చేసినారండి? లేదు లేదు, అంటే ఆనెస్ట్లీ నేను చిన్న రోల్స్ ఇంక చేయొద్దు అని ఫిక్స్ అయిన తర్వాత వచ్చిన సినిమా నాకు ఇది. సో దీని తర్వాత పొట్టేలు వస్తుంది అండ్ ఐ హ్యావ్ సైన్డ్ అనదర్ ఫిల్మ్. అది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. సో ఐమ్ టేకింగ్ ఇట్ స్లో, కానీ కొంచెం మెయిన్ రోల్స్ ఉంటే చేద్దాము. ఎందుకంటే ఎవరికైనా ఆర్టిస్ట్కి విజిబిలిటీ ఇంపార్టెంట్. చిన్న రోల్స్ ఏంటంటే ఎడిట్లో వెళ్ళిపోతున్నాయి. సో మనం 20 రోజులు కష్టపడ్డా, 30 రోజులు కష్టపడ్డా అది ఉంటుందా ఉండదా అనే బాధ ఉంటుంది కదా. అలా కాకుండా మంచి రోల్స్ అయితే నేను చేయాలి అని ఫిక్స్ అయినప్పుడు దిస్ మూవీ కేమ్. అంటే జనరల్గా నోయల్ అనే ఆయన చాలా మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టర్, బట్ అన్ఫార్చునేట్లీ సరైన స్క్రిప్ట్ పడట్లేదు అని చాలామంది అనుకుంటారు. ఐఎమ్ హ్యాపీ బ్రో. అంటే ఆ పేరు రావడం కూడా చాలా కష్టం కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ యాక్చువల్లీ. అంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ డే. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మనం ఇంకా ఏమంటారు, వెండి కోసం వెతుకులాట్లు, బంగారం కోసం గోల్డ్ డిగ్గింగ్ లాగా ఇది ఎప్పుడు పడుతుందో మనకు తెలియదు. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. ఈ స్క్రిప్ట్ అలాంటిది అనుకోవచ్చు. డెఫినెట్లీ బ్రో, అది ఆడియన్స్ చూసి డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఏది చేసినా మనం ఇది చాలా బాగుందనే చేస్తాం, కానీ అల్టిమేట్లీ ఆడియన్స్కి నచ్చితేనే సినిమా బ్లాక్ బస్టర్. సో లెట్స్ హోప్. ఇప్పుడు రంగస్థలంలో చూసుకుంటే మీ క్యారెక్టర్ చాలా తక్కువ అయినప్పటికీ దాన్ని క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో అట్లాంటి రోల్స్ వస్తే చేస్తారా, లేకపోతే కంప్లీట్ యూఆర్ అవాయిడింగ్? లేదు, ఇప్పుడు రంగస్థలం చేయడమే నా అదృష్టం బ్రో. ఇప్పుడు బిగ్ బాస్కి చిరంజీవి గారు వచ్చారు. ఆయన, నేను అంతకుముందు వేరే సినిమాలు కూడా చేశాను, ఆయన అది మాత్రమే మాట్లాడారు. సో అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ క్యారెక్టర్. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ క్యారెక్టర్. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాను, పొట్టేలు చేశాను. సాహిత్ మోర్తుకూరి నాకు రంగస్థలం చూశాను బ్రో, మీరు యాప్ట్ అనిపించారు నాకు అదకే అన్నారు. సో రంగస్థలం అనేది లేకపోతే ఈరోజు నేను 2 సినిమాలు చేసేవనే కాదు, బహిర్భూమి కానీ పొట్టేలు కానీ. సో అది కూడా చాలా రా అండ్ రస్టిక్గా ఉన్నట్టుంది కదా పొట్టేలు. చాలా బాగుంటుంది, అదిరిపోయింది అది. సో మీ ర్యాప్ సాంగ్స్ గురించి చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ డార్లింగ్. యాక్చువల్లీ ఒక సాంగ్ ఆల్రెడీ అయిపోయింది, నేను షూట్ చేయాలి. ఐఎమ్ బీయింగ్ లేజీ, ఐ డోంట్ నో వై. బట్ అంటే మీకు తెలిసిందే కదా, ఇప్పుడు ఒక సాంగ్ షూట్ చేయాలి అంటే మినిమం ఒక 1 వీక్ ప్లానింగ్, ఓ 2-3 డేస్ షూట్, దాంట్లో ఇంకా అది చాలా ఒక 3 వీక్స్ అన్న స్పెండ్ చేయాలి, డెడికేట్ చేయాలి. అది చేయలేక నేను కొంచెం, బట్ ఐ కమ్ బ్యాక్ వెరీ వెరీ సూన్. బేసిక్గా బిగ్ బాస్ సీజన్ 8 రన్ అవుతుంది అండ్ ఇట్స్ బీన్ 2 వీక్స్, ఇట్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్. సో ఫాలో అవుతున్నారని? లేదు బ్రో, అంటే ప్రోమోస్ చూస్తున్నా, అసలు సీజన్ ఫాలో అవ్వట్లేదు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కానీ ఇట్లా అసలు ఎవరు లేదు. సో మీరని వెళ్ళాలని అంటే మీన్ కంబ్యాక్ ఇస్తున్నారు, చాలా మంది కొత్త ఎక్స్ కంటెస్టెంట్స్ అందరినీ హౌస్లోకి పంపిస్తున్నాం అంటున్నారు. డిడ్ దే అప్రోచ్ యూ? నోబడీ అప్రోచ్డ్. అండ్ నన్ను అడిగినా నేను ఈసారి వెళ్తానో వెళ్ళో నాకు తెలియదు. అమ్మో అసలు వెళ్ళలేం బ్రో, ఇట్స్ వెరీ టఫ్. అంటే ఈ మధ్య ఏమైందంటే ఎవ్రీబడి హెస్ బికమ్ టూ నాయిజీ ఫర్ నో రీజన్ అని అనిపిస్తుంది నాకు. కొన్ని సీజన్స్ చూస్తే ఏదో రకంగా గొడవ పెట్టుకోవాలి, ఏదో రకంగా మనకు అనిపించాలి అనడానికి చాలా లౌడ్గా అయిపోతున్నారేమో అని అనిపించింది. లౌడ్ అయిపోతున్నారేమో అని అనిపించింది ఫర్ నో రీజన్. అది చేయలేం బ్రో అలా. మోస్ట్ సక్సెస్ఫుల్ సీజన్ అంటే బ్రో అది చాలా థ్యాంక్ఫుల్ బ్రో. మేము ఉన్న టైం అలాంటిది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ద వే ఐ కేమ్ అవుట్. సో నాకైతే ఆల్ వెంట్ వెల్ విత్ దట్ సీజన్. మళ్ళీ అలాంటి సీజన్, అలాంటి ఫ్రెండ్స్ వస్తారో లేదో నాకు తెలియదు. మా వాళ్ళు కాంపిటేటివ్ ఉండే, నెగిటివ్ లేకుండా. సో ఇప్పుడు నెగిటివిటీ ఎక్కువైపోతుందేమో అనే ఫీలింగ్ నాకు. అంటే ప్రోమోస్ చూస్తాం కదా మనం, చూస్తుంటే నెగిటివిటీ ఎక్కువైపోతుందా అంటే టార్గెట్ చేసుకుంటున్నారా ఈచ్ అదర్ని, ఒకరిని తక్కువ చేస్తేనే మనం పైకి వస్తాము అనేది ఎక్కువ అవుతుందా అని నాకు ఫీలింగ్. ఎవరిని అనట్లేదు, ఎందుకంటే నేను ఫాలో అవ్వట్లేదు, నాకు తెలియదు. బట్ చూస్తుంటే ఎందుకు ఇంత అవుతుంది అని అనే ఫీలింగ్. లైక్ సీజన్ 1 చూస్తే ఇట్ వాస్ సో హెల్దీ. ఎంత బాగుండే అంటే
రాన్ ఎవ్రీ డే అది పెరుగుతూ వచ్చిందేమో అని అనిపిస్తుంది నాకు నెగిటివిటీ అనేది. సో ఆల్ ద వెరీ బెస్ట్. Thank you, bro. Thank కీప్ you ఆన్ so much. ఎంటర్టైనింగ్ Thank you. And ఆల్బమ్స్ అండ్ యువర్ యాంకరింగ్. 100% darling, and all the very best to Vibrant Media, Vibrant TV. All the very best to Vibrant TV. Thank you so much for the time. థ్యాంక్ యూ. Thank you, darling. Thank you so much.